హాయ్ అండి. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో మనకు టీమ్ లీడ్స్ అయినా, టీమ్ మేనేజర్స్ అయినా, టీమ్ మెంబర్స్‌ని అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు. అదైతే చాలా కామను. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఫ్రెషర్స్‌గా జాయిన్ అయిన వాళ్ళేంటంటే ఇగో ఫీలింగ్‌కి పోతున్నారనమాట. అంటే మమ్మల్ని తిడతారా? మేము చేయలేమా? అన్నట్టుగా పోతున్నారు. అట్లా ఏం కాదు. మనం ఏ ఫీల్డ్‌లోకెళ్ళినా సరే ఖచ్చితంగా మన మేనేజ్మెంట్ వాళ్ళు మనం ఏదో ఒక సందర్భంలో తిడుతూనే ఉంటారు. అది కామన్. ఇప్పుడు మనకి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి వచ్చామనుకోండి, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఆన్ టైంకి వర్క్ డెలివరీ అవ్వకపోతే ఆ పై వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ పైన వాళ్ళు వాళ్ళని సెపరేట్‌గా ఒక కాల్ పిలిచేసి ఎందుకు అవ్వలేదు? ఎందుకు డిలే అయింది? ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేయలేదు? ఎస్టిమేషన్ టైం ఎందుకు కరెక్ట్‌గా ఇవ్వలేదని పచ్చి బూతులు తిడతారు. ఇది నిజం. సో, ఎందుకు మరి అలా తిడతారంటే ఇప్పుడు అది లక్షల్లో ఉంటాయన్నమాట. కోట్లల్లో ఉంటాయి ప్రాజెక్ట్స్. క్లయింట్‌కి ఆన్ టైంకి డెలివరీ ఇవ్వలేదనుకోండి, నెక్స్ట్ ఏదైనా రావాల్సిన ప్రాజెక్ట్ ఉంటే ఈ కంపెనీ వాళ్ళకి ఇవ్వరు. అందుకని మనకేంటంటే కింద ఎక్కువ ప్రెషర్ చేస్తూ ఉంటారనమాట. క్లయింట్‌కి అనేది మనం ఒకటి చెప్పామంటే ఆన్ టైం ఆ డేట్‌కి ఇచ్చేసేయాలంతే. దానికోసం ఏంటంటే ఈళ్ళు కింద ఎక్కువ ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే యాక్చువల్‌గా ఇప్పుడు 2 ఇయర్స్ పట్టుద్దనుకోండి ప్రాజెక్ట్, 1½ ఇయర్‌కే కొటేషన్ ఇస్తారనమాట. ఎందుకంటే అప్పుడు ప్రాజెక్ట్ గెట్ చేసుకోవడానికి. కింద వాళ్ళని ఏం చేస్తారంటే ఎక్కువ ప్రెషర్ పెట్టేసి ఎక్కువ టైం అవర్స్ స్పెండ్ చేసేలాగా వర్క్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మనకు టైమ్ ఆన్ టైంకి మన కోడ్ డెలివరీ అవ్వలేదనుకోండి, మన టీమ్ లీడ్స్ గానీ, మేనేజర్స్ గానీ తిడుతూనే ఉంటారు. అది చాలా సహజం అనమాట. వాళ్ళని కూడా ఆ టీమ్ లీడ్స్‌ని, మేనేజర్స్ కూడా ఆ పై వాళ్ళు తిడుతూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే మన ఈగో ఫీలింగ్ పోయామనుకోండి, జాబ్స్ అనేది ఉండదు. ఈ ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళినా సరే మనం ఒకళ్ళ కింద పని చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం తిడుతూనే ఉంటారు. ఏదైనా ఈగో ఫీలింగ్స్ ఎట్లాంటివి ఉంటే అని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆ కంపెనీ నుంచి ఇంటికొచ్చేసిన తర్వాత వాళ్ళెవరో, మనమెవరో. వాళ్ళే మన చుట్టాలు కాదు, మన అన్నదమ్ములు కాదు తిడితే బాధపడడానికి. మనం కేవలం డబ్బు కోసమే పని చేస్తున్నాము. ప్రొఫెషనల్‌గా ఏంటంటే ఇది కామన్ అనమాట. ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే ఇది కామన్. తిడుతూనే ఉంటారు, పడుతూనే ఉండాలి. మళ్ళీ మనం పికప్ అవుతూనే ఉండాలి. ఇంకా మరీ వరస్ట్‌గా ఉంటే కంపెనీ మారాలి గానీ అంతకుమించి ఆప్షన్ లేదు. వాళ్ళు ఏదైనా మాట అంటే వాళ్ళు నన్నెందుకంటారు? వాళ్ళు అంటే నేను పడాలా? ఇలాంటి మైండ్ సెట్‌తో మాత్రం అసలు ఏ ఇండస్ట్రీలో ఉండకూడదు. ఎక్కడికెళ్ళినా సరే ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. ఇదైతే కామను. ఏదైనా ఇగో ఫీలింగ్స్ ఉంటే మాత్రం అది పక్కన పెట్టుకోండి. రియల్ లైఫ్‌లో అయితే ఇలాంటివి అస్సలు పనికిరాదు. ఏదో కాలేజెస్ టైంలో అయితే పక్కన ఏదైనా అంటే మనం ఫీల్ అవుతాం కానీ ఇక్కడ మాత్రం అసలు అట్లాంటివి ఉండదనమాట. ఏమంటే కళ్ళు మూసుకొని పోవాలి. ఇంకంతే. అంతకు మించి ఆప్షన్ లేదు. లేదా కంపెనీ మారాలి. అంతే. ఓకే. ఈగో ఫీలింగ్స్ మాత్రం పోవద్దు ఫ్రెండ్స్. జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ లేకపోతే లైఫ్ అనేది ముందుకెళ్ళదు. ఇదే నిజం. ఓకే. థ్యాంక్ యూ.